సూపర్ స్టార్ మహేష్ బాబు దీపావళి తర్వాతే రంగంలోకి దిగబోతున్నాడు. 1 लाख వాలా పేల్చాకే పుష్పరాజులో ఫైర్ మొదలవుతుందని బన్నీ తేల్చేశాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా దీపావళి వరకు కత్తిసాము కర్రసాము నేర్చుకుంటూనే ఉంటానంటున్నాడు. భారీగా ఏదో చేయబోతున్నాడు, స్పీడ్ పెంచాడు. మహేష్ బాబు దీపావళి తర్వాతే స్పీడ్ పెంచనున్నాడు. త్రివిక్రమ్ మేకింగ్ లో తను కమిట్ అయిన సినిమా తాలూకు కొత్త స్కెడ్యూల్ తో బిజీ కానున్నాడు. తన కూతురితో ఫస్ట్ టైం కలిసి నటించబోతున్న మహేష్ బాబు ఇందులో ఓ పాపను కాపాడే మామ పాత్రలో మెరవనున్నాడట. ఇక రెండో స్కెడ్యూల్ లో కూడా ఫిల్మ్ టీమ్ యాక్షన్ సీన్లే తెరకెక్కించబోతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా దీపావళి తర్వాతే రంగంలోకి దిగుతా అంటున్నాడు. దసరాకే పుష్ప 2 మొదలవ్వాలి, కానీ సెట్ రెడీ కాకే పుష్ప 2ని దీపావళి తర్వాత షురూ చేయాలనుకుంటున్నారట. పుష్ప 2 మూవీ టీం కూడా ముందుగా యాక్షన్ సీన్లు, గ్రాఫిక్స్ వర్క్ ఉండే సీన్లని తెరకెక్కించబోతున్నారు. ఆ తర్వాతే టాకీ పార్ట్ తెరకెక్కిస్తారట. ఈలోపు గ్రాఫిక్ వర్క్స్ కి టైం కలిసొస్తుందని ఇలా చేస్తోంది ఫిల్మ్ టీం. పుష్ప 2 షూటింగ్ నవంబర్ 1st వీక్ నుంచి మొదలు కాబోతోంది. ఆలోపు సెట్ తో పాటు గ్రీన్ మ్యాట్, మోషన్ క్యాప్చర్ సెటప్ కూడా రెడీ అవుతుందట. అలా దసరాకు మొదలవలసిన షూటింగ్ దీపావళి తర్వాత వాయిదా పడుతోందట. పవన్ కళ్యాణ్ కూడా హరిహర వీరమల్లు కోసం కత్తిసాము కర్రసాము నేర్చుకుంటున్నాడు. ఆ ప్రాక్టీస్ మరికొంతకాలం పొడిగించారట. అందుకే దీపావళి తర్వాతే షూటింగ్ అంటున్నారు. సుజిత్ మేకింగ్ లో మూవీ, హరిశంకర్ మేకింగ్ లో సినిమా 2023లో మొదలవుతుందట. ఈలోపు హరిహర వీరమల్లును పూర్తి చేయాలని పవన్ ఫిక్స్ అయ్యాడు. యాక్షన్ పార్ట్ కోసం స్టంట్స్ ప్రాక్టీస్ చేయటం వల్లే కొత్త షెడ్యూల్ షురూ కాలేదు. నవంబర్ 1st వీక్ పెండింగ్ షూటింగ్ తాలూకు వర్క్ మొదలు కాబోతోంది.